పరిగణించి ఎంతమంది ఉన్నారు అవన్నీ తర్వాత మిత్రమా, ఒక్కసారి అన్ని కావు కదా. ఇది ఉంటుందిగా, ఇది డైవర్ట్ చేసే బ్యాచ్, ఇది బెల్ట్ షాప్లో. అధికారంలోకి వస్తే బెల్ట్ షాప్ బంద్ చేస్తా అన్నది ఏమైంది అట్లా జ్యోతిషంగా చూడదు. రైట్. ఇక ఇంకా ఇదే కాదు, మరి బీసీల పాపులేషన్ తెలిసింది కదా, వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఓసీలో సబ్ క్యాస్ట్ ఏంది, ఓసీల సబ్ క్యాస్ట్ ఇది దాదాపుగా ఒక 50 పేజీలకు ఎక్కువ ఉంది. ఒక్కొక్క హౌస్ హోల్డ్స్ అండ్ పాపులేషన్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఆచార్యులు ఎంతమంది ఉన్నారు. ఆదిలాబాద్లో 10 ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ పాపులేషన్ 31. ఆదివేలమ ఒకటే ఇల్లు ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో 7 జనాభా ఉన్నారు. అగర్వాలు 26 ఇండ్లు ఉంటే 99 మంది జనాభా. అయ్యన్ గారు 2 ఇండ్లు ఉన్నాయి, 8 మంది జనాభా. ఆంగ్లో ఇండియన్లు ఒక ఇల్లుంటే 5 జనాభా ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం ఇట్లా ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు 40వ పేజీ గోళం. రైట్. ఇక్కడ మన రెడ్డిలకు సంబంధించినటువంటి జనాభా ఉంది. రెడ్డి యాదవులు వేరు. మళ్ళా ఇందులో ఈ రెడ్డిల్లో కూడా గుటాటి మొటాడి పాకనాటి ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో రెడ్డిల జనాభా ఎంత అంటే మొత్తం రెడ్డిల జనాభా 8364 మంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం రెడ్డిల జనాభా 22,435. ఈ హైదరాబాద్ లో ఎక్కువ. హైదరాబాద్ జిల్లాలో, హైదరాబాద్ అంటే పెద్దది, హైదరాబాద్ లో విపరీతంగా ఉంటాయి, 56,236 మంది. జగిత్యాలలో 21,194 మంది. జనగామలో 32,472 మంది జనగామ జిల్లాలో. జయశంకర్ జిల్లాలో 26,831. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో 18,321. కామారెడ్డిలో 38,644. కరీంనగర్లో 79,738. ఇక అలాగే ఖమ్మంలో 55,671. ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించిన లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల్లో ఉన్నటువంటి అన్ని సబ్ కేటగిరీస్ కలిపి కూడా పాకనాటి, గుటాటి, మొటాడి ఇవన్నీ కలిపితే 10,99,574 మంది. వీళ్ళు 10,99,574 మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 40 ఎమ్మెల్యే 43 ఎమ్మెల్యేలు, 1,81,00,000 ఉన్నటువంటి బీసీలకు 19. ఇగో ఇది ఈ ఎక్స్రే తీయమని చెప్పిండు రాహుల్ గాంధీ గారు. ఇగో ఈ జిరాక్స్ తీయాలి, ఇది తీస్తే మొత్తం లెక్క బయటకు వస్తుందని చెప్పిండు ఎవరు ఈయన. ఇక్కడ ఇంచుమించు తెలంగాణ రాష్ట్రంలో రజకులు, రెడ్డిలు దాదాపుగా 1,00,000 ఇటాట్లో సరిసమానం ఉంటారు. మళ్ళా రజకులు, ఆ తర్వాత నాయ బ్రాహ్మణులు, చాకలి మంగలి వాళ్ళ జనాభానే రెడ్డిల జనాభా కంటే ఎక్కువ. కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎంతుందంటే ఈ 2 కులాల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే. ఇట్లా 50 పేజీలు ఉంది బాయ్ సాబ్. ఇది ఏ ఊర్లో ఎంతమంది కానించి కూడా ఉంది లెక్క, ఏ ఊర్లో ఎంతమంది అలా పేరేంది. ఇగో ఇక్కడ దాకా మన దగ్గర డాటా ఉంది. జరుగుతున్నటువంటి రాజకీయ ముఖ చిత్రంలో ఎవరి పాత్ర ఏందనేది అన్న పరిగి చెప్పు, అన్ని చెప్తాన్నా. ఎవరు విగ్రహం పెట్టింది? కేసీఆర్ పోలా కాదు, సచివాలయం ముందు కేసీఆర్ విగ్రహం పెట్టేది ఉండే అంటుండు. ఓకే, దాని టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడుకుంటే బాగుంటుంది బాయ్ సాబ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టాపిక్ కులాలకు సంబంధించి ఎట్లా ఉంది ముఖ చిత్రం అనేది మీకు చెప్పిన. ఇంక ఇదే కాదు, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఇంచు లెక్కలు ఉన్నాయి మన దగ్గర, ఇంచు లెక్కలు ఉన్నాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చూసి క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,